నమస్తే అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గోచార రీత్యా ఆరుద్ర నక్షత్రం ఫలితాలు ఏంటి, ఆరుద్ర నక్షత్ర దోషానికి పరిహారాలేంటి, దాని గురించి వివరించేందుకు మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుధపల్లి గారు. మరి గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఇవాళ ఆరుద్ర నక్షత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆరుద్ర నక్షత్రం దేనికి సూచిస్తుంది, దీనివల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయండి? గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశిలో ఉండేటువంటి ఆరుద్ర నక్షత్రం ఇది 4 పాదాలు మిథున రాశిలోనే ఉంటుంది. ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం ఏదైతే ఉందో తమిళ్లో దీన్ని తిరువాదిరై అంటారు అన్నమాట. అంటే రామానుజులు వారు పుట్టినటువంటి నక్షత్రంగా చెప్తారు. అలాగే ఇది రుద్రుడు దీని యొక్క అధిపతి. దీన్ని శివుడి యొక్క నక్షత్రం, అంటే రుద్రుడు అధిపతి కాబట్టి రుద్రుడికి మరో పేరు శివుడు కాబట్టి శివస్వరూపాల్లో శివుని యొక్క జన్మ నక్షత్రంగా కూడా దీన్ని చెప్తారనమాట. అయితే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా చాలా తెలివిగా ఉంటారమ్మా. అయితే వీళ్ళ తెలివి వాళ్ళకే ఎనిమి అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి పనికి రాకుండా పోతుంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు గోచార రీత్యా మాట్లాడేటప్పుడు అంటే వాక్చాతుర్యంతో మాట్లాడాలి. వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది, బట్ కమ్యూనికేషన్స్ బాగా పెట్టుకోవాలి. దీనివల్ల వాళ్ళు జీవితంలో గొప్పగా సాధించేదానికి ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా పెట్టుకోకపోతే ఇబ్బంది కలుగుతాయి. అలాగే కుటుంబ వ్యవహారాల యందు ఉన్న సమస్య ఏవైనా ఉంటే తీర్చుకునేదానికి అద్భుతమైనటువంటి అవకాశం. దాన్ని కరెక్ట్గా కుటుంబంలో వాళ్ళతో మాట్లాడుకొని, అందుకని మాట అనేది కరెక్ట్గా ఉండాలి. వాక్చాతుర్యంతో ఉండగలిగితే వాళ్ళు తప్పకుండా గొప్ప స్థానానికి వెళ్ళి, అంటే గొప్ప స్థానం అంటే ఎక్కడికి వెళ్ళిపోతారని కాదు, ఇంట్లోనే వాళ్ళకొక సమాజంలో ఇంట్లో వాళ్ళకొక మంచి స్థానం కల్పించబడుతుంది. కాబట్టి మాట అందుకే చెప్తాను మీ అందరికీ, మనసు ప్రధానం, మాట చాలా ఇదిగా ఉంటుంది. అలాగే విద్యార్థులు వీళ్ళందరూ కూడా భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. భావోద్వేగాలు మీ అందరికీ తెలుసు, ఎవరెవరో ఎట్లా రెచ్చగొడితే రెచ్చిపోవటం, లేకపోతే కాలేజెస్లో ఉన్నటువంటి మన ఎమోషన్స్ వల్ల ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అలాంటివి చేయకూడదు. దీనివల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి స్నేహితులు అనేటువంటి వాళ్ళు ఎక్కడికి పోయినా ఒకప్పుడు స్నేహాలు ఇప్పుడు లేవు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇకపోతే వ్యాపారవేత్తలకు వ్యాపార విషయాల్లో బాగున్నప్పటికీ కూడా ఇప్పుడు బాగుంది కదా అని చెప్పి ముందుకు వెళ్తూ పోతే, అంటే ఎప్పుడు వసూలు చేసుకునేది అప్పుడే వసూలు చేసుకోవాలనుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వ్యాపారవేత్తలకు బాగున్నప్పటికీ కూడా జాగ్రత్త వహించి ముందుకు వెళితే బాగుంటుంది. అలాగే గురువు గారు, మొదటి కాలర్ ఉన్నారు పూర్ణిమ గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. మా పెద్ద బాబు కోసం అడగదామనేసి ఫోన్ చేస్తాం. నమస్కారం గురూజీ గారు. నమస్తే. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. బాబుది 22/6/2006. 22/6 ఉదయం 5:07 పుట్టాడు గురువారం. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? 5:07 ఏంటి మేడం? ఏ ఊర్లో పుట్టారు బాబు? బాబు నర్సనపేటలో, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓకే, చెప్పండి. బాబుకి 2 years నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాము. అయిపోతుంది అనే టైంలో లాస్ట్ లో రిజెక్ట్ అవడం అలా జరుగుతుంది. ఈరు అయ్యే జాబ్ అయ్యేది ఏమైనా ఉందా అనేసి సంవత్సరం. అర్థమైందమ్మా. అలాగే ఈ అబ్బాయి యొక్క జన్మలగ్నం మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి 22 జూన్ 2006 ఉదయం 5:07 శ్రీకాకుళం, అంతే కదా. లగ్నం వచ్చేసి ఇక్కడ మిథున లగ్నం, రాశి వచ్చేసి ఇంది మేషరాశి నక్షత్రం, భరణి నక్షత్రం 3వ పాదం. జన్మజాతకాల్లో లగ్నంలో రవి, 2వ ఇంట్లో బుధుడు, అలాగే శని కుజులు, కుజదోషం ఉందమ్మా. అలాగే 4వ ఇంట్లో కేతు, పంచమ గురువు. అలాగే జాతకంలో 10వ ఇంట్లో రాహు, ఏకాదశి చంద్రుడు, 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ఈ జాతకంలో పరివర్తన యోగం, కుజ చంద్రుల యొక్క పరివర్తన యోగం ఉన్నది. గురువు జాతకంలో పంచమ స్థితిలో, సప్తమాధిపతి పంచమంలో ఉన్నాడు, అలాగే దశమాధిపతి పంచమంలో ఉన్నాడు. ప్రస్తుతం చంద్రమహాదశిలో గురువు జరుగుతుంది తల్లి. ప్రయత్నం చేయమనండి. ఈ ఆగస్టు 29 తర్వాత అవకాశం ఉంది. అది ఆయన చిన్నదైనా సరే, నేను అదే చెప్తున్నాను, అవకాశాన్ని వదులుకోవద్దు. చిన్నదైనా పర్వాలేదు, దాంట్లో ముందు జాయిన్ అయిపోమనండి. కాబట్టి ఆగస్టు 29 తర్వాత ఈ నెల, అంటే ఆగస్టు వస్తుంది కదా వచ్చేది, అంటే కరెక్ట్గా నెల తర్వాత అవకాశం దొరుకుతుంది. అక్కడి నుంచి అక్కడ తప్పక ప్రయత్నం చేయమని చెప్పండి. మరో కాలర్ వరంగల్ నుంచి భాగ్యలక్ష్మి గారు. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. మా బాబు గురించి అండి. ఓకే అండి.
25/3/97 మేడం. ఓకే, టైం? టైం రాత్రి 7:03 మేడం. ఏ ఊర్లో పుట్టారు? వరంగల్ మేడం. ఓకే, మా చెప్పండి తల్లి. రాత్రి 7:03 కదా? అవును గురుగారు. చెప్పండి తల్లి. గురుగారు నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. బాగున్నారు గురుగారు? బాగున్నా తల్లి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా గురుగారు. చెప్పండి మా. సార్ బాబుకు జాబు లాస్ట్ ఇయర్ వచ్చినట్టు వస్తుంది గురువారు, పోతుంది గురువారు, దగ్గర రాక వస్తుంది పోతుంది. ఓకే అమ్మా. ఇక్కడ జాతకం చెప్పారా గురుగారు? అలాగమ్మా, తప్పకుండా. ఇక్కడ మీ అబ్బాయి జన్మ లగ్నం వచ్చి కన్యా లగ్నం, రాశి వచ్చి మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం. దశమస్థానాధిపతి అయినటువంటి బుధుడు జాతకంలో 6వ ఇంట్లో ఉన్నాడు. కానీ మిత్రరాశిలో మిత్రులతో ఉన్నాడు కాబట్టి కంగారు పడకండి. ఇప్పుడు ఈయనకి కూడా జాబ్ ఉందిమా, ఎందుకంటే రాహు దశలో బుధుల్లో శని జరుగుతుంది. శని ఇక్కడ జాతకంలో ఈయనకి 6వ స్థానాధిపతి అయినప్పటికీ బుధుడు దశమాధిపతి అయి ఉన్నందువల్ల, బుధుని యొక్క అంతర్దశ ఉన్నందువల్ల తప్పకుండా దొరుకుతుంది. మీ ఊర్లోనే భద్రకాళి అమ్మవారు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ భద్రకాళి అమ్మవారికి తప్పకుండా రేపు శుక్రవారం రోజున వెళ్ళి, ఎందుకంటే రాహు దశ జరుగుతుంది, బుధుల్లో శని జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రాహు దశ జరుగుతున్నప్పుడు కుటుంబ స్థానంలో ఉన్న రాహు కాబట్టి తప్పకుండా భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్ళమనండి. అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారికి ఆ అబ్బాయి యొక్క ఎక్కడ ఏం పోతుందన్నది తర్వాత మాట్లాడదాం. అమ్మవారి యొక్క దర్శనం అయితే తప్పకుండా చేసుకోండి. మీరు జనరల్గా అక్కడ ఏమేమి చేసుకుంటారో అవన్నీ చేసుకోండి. ఇక్కడ జరుగుతున్న ఈ రాహు దశలో ఖచ్చితంగా, ఎందుకంటే తర్వాత నవంబర్ 19 తర్వాత ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడే ఈ అబ్బాయికి అవకాశం రావాలి, వచ్చిన దాన్ని వదిలిపెట్టుకోవద్దు. కాబట్టి దానికి భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి భద్రకాళి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే తప్పకుండా అవుతుంది. కాబట్టి ఇప్పుడు రేపు శుక్రవారం రోజున తప్పకుండా ఆ గుడికి వెళ్ళమని చెప్పండి. సరేమ్మా? గురువారు మిమ్మల్ని కలవాలంటే ఏం చేయాలి గురువారు? నేను ఎవరిని కలవను తల్లి, నిజంగానే. కలిసే పని అయితే ఒక ఆఫీస్ పెట్టుకొని ఎప్పుడో 14 ఏళ్ళుగా మీడియాలో ఉన్నా, ప్రతి ఛానల్లో పనిచేస్తూ వస్తున్నా. అలా పెట్టుకొని ఉంటే ఎప్పుడో అసలు చాలా ఉండేది. నేను అసలు ఎవరిని కలవను తల్లి. ఎవరినైనా ఫోన్లో మాట్లాడతా, ఎవరికన్నా ఏదన్నా కావాలంటే నాకు మెసేజ్ చేస్తారు, నా ఫీజు చెప్తా, నచ్చితే అకౌంట్లో వేస్తారు, మాట్లాడతారు, అంతే. గురువారు అక్కడ పోయి ఏం చేయాలి గురువారు? అమ్మవారిని దర్శించుకోమనండి. అక్కడ మామూలుగా అమ్మవారికి ఏం చేస్తారు అక్కడ అవి చేయించండి, అంతే. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కర్నూలు నుంచి శివకుమార్ గారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మేడం. నా గురించే మేడం. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఫిబ్రవరి 3, 1986 రాత్రి 9:35 మేడం. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? ఎమ్మిగనూరు మేడం, కర్నూలు. ఓకే, ఏం తెలుసుకోవాలండి? మేడం నా ఉద్యోగం గురించి మేడం. అదే ఉద్యోగంలో స్థిరత్వం లేదు మేడం అక్కడ. ఇప్పుడు ఉద్యోగం లేదా నాన్న? అవును సార్. ఉంది కదా? లేదు సార్. లేదు. ఓకే, ఇక్కడ లగ్నం వచ్చేసి మీది కన్యా లగ్నం, రాశి వచ్చేసి వృశ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉన్నది. ఈ సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగంతో పాటుగా దశమాధిపతి బుధుడు మీకు పంచమంలో ఉన్నాడు, బాగానే ఉంది. కానీ కుజుడు ఇక్కడ పరాక్రమ స్థానంలో చంద్రుడితో శనితో కూడా ఉన్నందువల్ల కొంచెం రోషం తగ్గించుకోవాలి అబ్బాయి. కాబట్టి ఏదో సామెత చెప్తారనమాట, జీవితంలో విలువ తెలియని వాడు విలువలు చెప్తాడని. రోషం తగ్గించుకొని నేనే రోషం గురించి చెప్తున్నా, అందుకని చెప్తున్నా. కాబట్టి రోషం లేకపోతే ఇక్కడ ఎవరు మనల్ని బ్రతకలేరు. కానీ ఆ రోషం వల్ల చాలా కోల్పోతాం, అందుకు చెప్తున్నా. ఎందుకంటే జీవితంలో అనుభవించి చెప్తున్నా. రోషం అనేది వద్దు, ఓకే? ఆ రోషాన్ని పక్కన పెట్టు. రోషపడే రోజులు పోయినాయి, రాయలసీమ వాళ్ళంతా రోషపడే రోజులు పోయినాయి. ఇప్పుడు కాదు, అది వద్దు. రోషపడితే మనం రోసిపోతాం, రోజు మనమే ఆడేస్తాం, అర్థమవుతుందా? కాబట్టి అది వద్దు, అది పోగొట్టుకో. దానివల్ల ఎందుకంటే మన కడుపు గాలి దేవుడు అన్నం పెట్టడు కదా. కాబట్టి మనం కొన్నిటిని పద్ధతిగా చేసుకుంటే మంచిది. కాబట్టి ఇప్పుడు శుక్రదశ జరుగుతుంది అన్న నీకు, అందులో కుజుడు జరుగుతూ ఉన్నాడు. ఈ కుజుడు 2026 జూన్ దాకా ఉంటాడమ్మా. ఈ జూన్ వరకు నువ్వు ప్రయత్నం చేయొద్దని నేను చెప్పను. నవంబర్ 12 నుంచి ప్రయత్నం చేయి, బాగుంటుంది. అంటే ఈలోపు ఖాళీగా కూర్చోవద్దు, ఏదైనా కోర్స్ నేర్చుకో, లేకపోతే దానికి సంబంధించింది అడ్వాన్స్గా నెట్లో కానీ ఎక్కడైనా నేర్చుకో, అట్లా ట్రై చేయి. కానీ సర్పదోషం ఉన్నది నీ దాంట్లో. ఇక్కడ మీకు మంత్రాలయం దగ్గర ఉంది కదా, పక్కన పంచముఖి కూడా ఉంది కదా నీకు. పంచముఖి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుళ్ళో, ఓకే, ఆంజనేయ స్వామికి సింధూరం ఇవ్వు, ఓకేనా? సింధూరం ఇచ్చి స్వామివారిని దర్శనం చేసుకో, అది నీకు మేలు చేస్తుంది. ఈ సర్పదోషం ఉన్నందువల్ల అప్పుడప్పుడు మీకు దగ్గర కాబట్టి
ఆ పంచముఖికి వెళ్ళొస్తూ ఉండు. ఓకే. రైట్ మా. అలాగే మరో కలర్ కుకట్పల్లి నుంచి దుర్గా భవాని గారు. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి కోసం తెలుసుకోవాలండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 27వ తారీఖు మార్చి నెల 2007 అండి. టైం? టైం 3:15 కండి. మధ్యాహ్నమా ఉదయమా? మధ్యాహ్నం అండి. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? హైదరాబాద్ కుక్కడపల్లి. చెప్పు తల్లి, ఏం తెలుసుకోవాలి? అమ్మాయికి కొంచెం ఆరోగ్యం బాగుంటలేదండి, ఏంటండి? ఎవరికి? మా అమ్మాయికి కొంచెం మీ అమ్మాయికి? మా అమ్మాయికి. ఓకే అమ్మా. ఇక్కడ లగ్నం వచ్చేసి మీ పాపది కర్కాటక లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 4వ పాదం అమ్మ. లగ్నంలో శని చంద్రులు కలిసి ఉన్నారు ఇక్కడ. అలాగే జాతకంలో పంచమంలో గురు, 2వ ఇంట్లో కేతు, సప్తమంలో కుజుడు రుచమహాపురుష యోగాన్ని ఇస్తున్నప్పటికే దోషాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే 8వ ఇంట్లో బుధరాహువుల యొక్క కలయిక. అలాగే 9లో రవి, 10లో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం శని మహాదశ జరుగుతున్నది. ఇక్కడ జాతకంలో శని లగ్నంలో ఉండటం, సప్తమ అష్టమాధిపతి ఉండటం, ఇది కొంచెం ఇబ్బంది కలగడానికి గల కారణమై ఉండొచ్చు. ఒకసారి డి విటమిన్తో పాటుగా బ్లడ్ పిక్చర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి, కాల్షియం డి విటమిన్ ఎలా ఉందో. తర్వాత జాతకంలో అష్టమంలో రాహుబుధులు ఉన్నారు కాబట్టి లోయర్ అబ్డమెన్ హెల్త్ ఇష్యూస్తో పాటుగా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటారు డాక్టర్స్, అలాంటివి కలిగేదానికి అవకాశం ఉన్నది. ఒకసారి చెక్ చేయించండి. దానివల్ల ఏదన్నా ఇబ్బంది ఉంటే డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు, తప్పకుండా తీసుకోమనండి. అలాగే డైలీ నువ్వులు ఉండాలి, తెలుసు కదా, నువ్వులు బెల్లం వేసి దంచుతాం కదా, ఆ డైలీ 1 లేదా 2 మంచిగా అంతంత లడ్డులు చేసుకొని, మరి అంత గోలికాయలకు కాకుండా మంచిగా ఒక సైజు లడ్డు రోజుకు 1 లేదా 2, ఉదయం 1 సాయంత్రం 1 అలా తినమని చెప్పండి. హెల్త్ మంచి ఇది వస్తుంది, బలం వస్తుంది. కానీ డాక్టర్ దగ్గర మాత్రం చెక్ చేయించండి. రైట్ మా. అలాగే మరో కలర్ కాకినాడ నుంచి రోహిత్ గారు. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. అదే నాకు తెలిసే. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 01/2000. నాయనా నీ సిగ్నల్ సరిగ్గా లేదు, ఒకసారి చెప్పవా? 01/6/2004. 2012. 2004. అదే సిగ్నల్ పోతుంది. ఎన్ని? ఉదయం 7:34. ఏ ఊరు నాన్న? కాకినాడ. చెప్పు నాన్న, ఏం తెలుసుకోవాలి? అంటే ఉద్యోగం రావడానికి డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉన్నాను సంవత్సరం. అంటే నా తప్పకుండా నీ బాధ నాకు అర్థమైంది, నేను చెప్తా. ఎందుకంటే సిగ్నల్ పోతుంది, వినపట్టలేదు, కట్టే వస్తుంది. లగ్నం వచ్చేసి ఇక్కడ మిథున లగ్నం, రాశి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 4వ పాదం. జన్మ లగ్నంలో శని కుజుల యొక్క కలయిక, 3వ ఇంట్లో గురువు, పంచమంలో చంద్రకేతువుల కలయిక, జాతకంలో లాభంలో రాహువు బుధుడు, వ్యయంలో రవి శుక్రుడు ఉన్నటువంటి జాతకం. దశమస్థానాధిపతి అయినటువంటి గురువు పరాక్రమంలో ఉన్నాడు నాన్న. కానీ శని మహాదశ జరుగుతుంది ఇక్కడ. శని లగ్నంలో ఉన్నాడు. మొండిగా ఉండకు, మొండిగా ఉంటే అది ఇబ్బంది పడతావు. ఎందుకంటే కుజ శనుల యొక్క కలయిక, నీతో నువ్వే ఫైట్ చేస్తావు, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఓకే, సంపూర్ణమైన కాలసర్పదోషంతో పాటుగా చంద్రకేతువుల కలయిక పంచమ స్థితిలో పొంది ఉండటం వల్ల మానసికంగా చిన్నదానికే ఎమోషన్ అయిపోకుండా ఉండటం చూసుకోవాలా. ఇప్పుడు నువ్వు శని మహాదశ జరుగుతుంది కాబట్టి బాగా కష్టపడాలా. అయితే నీకు నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు సతమతం అవుతావు. కాబట్టి ఈ టైంలో డిగ్రీ అయిపోయింది కదా, శుభ్రంగా ఏదైనా కోర్స్ నేర్చుకో. ఎందుకు నేర్చుకోమంటున్నానంటే ఈ పోటీ ప్రపంచంలో మనకి చాలా కావాలి. ఉద్యోగం రావాలంటే చాలా తెలిసి ఉండాలి. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడటం తెలియాలండి. నాకు కూడా తెలియదు, బట్ తెలుసుకోగలిగితేనే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. స్పష్టత అనేది ఉండాలి, కమ్యూనికేట్ చేయగలిగి ఉండాలి. తర్వాత మనం కొంచెం మనకున్నటువంటి కొన్ని లక్షణాలని ఈ సమాజంలో బ్రతకాలంటే, ఒకప్పుడంటే తల్లిదండ్రులు మనల్ని వాళ్ళు ఏదో కష్టపడి సాకేశారు నాన్న ఒక 30 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడు అలా కాదమ్మా. ఇప్పుడు ఏంటంటే ప్రతివాడు పరుగుల ప్రపంచంలో పక్కన ఏం జరుగుతున్నా కూడా నీ గురించి ఎవడు పట్టించుకోడు. కాబట్టి మన గురించి మనమే పట్టించుకోవాలంటే మనలో ఉన్నటువంటి కొన్ని చెడ్డ లక్షణాలు మనకే తెలుసు, ప్రపంచం ఎవడు చెప్పబల్లే. ఇది మనకు మంచిది కాదు అన్న ప్రతిదాన్ని వదిలేయాలి. అలా నువ్వు వదిలేయగలిగితేనే నీ జీవితంలో ఈ 1 సంవత్సరం రోజులు ప్రాక్టికల్గా ఉంటే తర్వాత నీ జీవితం బాగుంటుంది. కాబట్టి ఇది నువ్వు తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండు.
సైకలాజికల్గా చిన్నదానికి పెద్దదానికి ఇదైపోమాక చక్కగా ఉండి, ఎందుకంటే రాహు నక్షత్రాలకు ఉన్న పెద్ద బాధ అది. స్వాతి నక్షత్రమైన, ఆరుద్ర నక్షత్రమైన, శతభిష నక్షత్రమైన వీళ్ళతో ఉన్న బాధ అదే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలిగితే బాగుంటుంది. అలాగే మరో కాలర్ విజయవాడ నుంచి కుమారి గారు. హలో. హలో, చెప్పండి. శివసాయి కుమారి నా పేరు. నమస్తే. ఓకే అండి, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? బాబు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. బాబు పేరు మణికంఠ. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 12వ నెల 12వ తారీఖు 4వ నెల 2001. ఓకే. టైం వచ్చి గురువారం నాడు సాయంత్రం 5 బాగుంది. ఏ ఊర్లో పుట్టారు? విజయవాడ. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి? బాబు గురించి జాతకం ఎలా ఉందో తెలుసుకున్నాను. నమస్తే అండి గురువు గారు. నమస్తే అమ్మా తల్లి. ఈ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి వచ్చేసి వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో 3వ ఇంట్లో చంద్రుడు నీచంలోను, 4వ ఇంట్లో కుజకేతువుల యొక్క కలయిక. ఇది కుజదోషంగా చెప్పబడుతుంది. అలాగే సప్తమంలో రవి, బుధ, శుక్రుడు వక్రించి మాలవ్య మహాపురుష యోగం ఉన్నప్పటికీ, నీచభంగ రాజయోగం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 3 గ్రహాలు ఉన్నాయి. అలాగే 9వ ఇంట్లో శని గురువుల యొక్క కలయిక, 10వ ఇంట్లో రాహు ఇక్కడ ఆరుద్ర నక్షత్రంలో, స్వనక్షత్రంలో చక్కగా బాగున్నాడు. అయితే ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతుంది, శుక్రుడిలో రాహు జరుగుతుంది. జాతకం బాగానే ఉంది, కానీ దోషం, కుజదోషం ఉండటం వల్ల ఆయన వివాహంలో సమస్య ఏర్పడుతుందమ్మా. ఆయనగా ఏదన్నా సెలెక్ట్ చేసుకున్నా కూడా అది సమస్య అవుతుంది. కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరమైంది. ఒకవేళ పెళ్లి జరిగితే జాగ్రత్తగా ఉండటం మంచిది, ఒకవేళ జరగకపోయినా కూడా సమస్య కొని తెచ్చుకోవద్దు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా నడుచుకోవాల్సిన సమయం నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ దాకా ఉన్నది. 2026 డిసెంబర్ దాకా పెళ్లి విషయంలో లేదా ప్రేమ విషయంలో, ఒకవేళ పెళ్ళి అయితే కూడా భార్యతో సఖ్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న దశాంతర దశలో కొంచెం ఇబ్బంది కలిగజేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ శుక్రుల్లో రాహు ఉన్నంత వరకు దుర్గామ్మవారిని ఆరాధన చేసుకోమనండి. దుర్గా ఆరాధన వలన కొంత మనం ఉపశమనంగా, అంటే శాంతంగా ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే గోచారంలో గురువు అష్టమ స్థితిని పొంది ఉన్నందువల్ల మనకున్న జ్ఞానం కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆలోచించే విధానం మారాలి. ఓకేమ్మా? దానివల్ల ఇక్కడ అతని యొక్క జీవితంలో ముందుకు వెళ్ళటానికి దుర్గారాధన పనికొస్తుంది. ప్రయత్నం చేయమనండి. మరో కాలర్ హైదరాబాద్ నుండి మాధవి గారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా పాప గురించి అడుగుదాం చేశానండి. ఓకే. మా పాప డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 18వ తారీఖు 10వ నెల 2003. ఓకే. 9 గంటల 15 నిమిషాలకు పుట్టింది. ఉదయమా రాత్రా? ఉదయం. ఏ ఊర్లో పుట్టారు? హైదరాబాద్ అండి. ఓకే. చెప్పండి అమ్మా మాధవి గారు, పాప గురించి ఏంటి? మా పాప జాబ్ కోసం చేశానండి. ఓకే. ఈ పాప జన్మ లగ్నం వృశ్చిక లగ్నం, మిథున రాశి, పునర్వసు నక్షత్రం 2వ పాదం. జాతకంలో 4వ ఇంట్లో విద్యాస్థానం, మాతృస్థానంలో కుజుడు, 6వ ఇంట్లో రాహు, అష్టమ శని చంద్రులు, దశమ గురు, ఏకాదశి బుధుడు, 12వ ఇంట్లో రవి, శుక్రకేతువుల యొక్క కలయిక. ఇక్కడ జాతకంలో శని మహాదశ జరుగుతుందమ్మా. శని అష్టమ స్థితిని పొంది ఉన్నాడు. కుజుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగం అనేటువంటిది సెప్టెంబర్ 18 నుంచి అవకాశం ఉంది. ప్రయత్నం చేయమనండి అమ్మ, అందులో ఏమీ ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ ఇంకొకసారి హెల్త్ అది చెక్ చేయించుకోమని చెప్పండి. అష్టమ శని చంద్రుల యొక్క కలయిక ఉన్నందువల్ల ఇక్కడ కొంచెం ఇబ్బంది కలిగేదానికి, శని మహాదశలో కుజుడు జరుగుతున్నాడు కాబట్టి బ్లడ్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏమి లేకుండా ఉంటే బాగుంటుంది. కాబట్టి హెల్త్ అనేది జాగ్రత్తగా చూసుకోమనండి. సెప్టెంబర్ 18 తర్వాత అవకాశం ఉంది. ప్రయత్నం చేస్తూ ఉండమనండి. అలాగే గురుగారు, ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం అన్నది అసలు ఎటువంటి దోషాలు ఇస్తుంది? ఆ దోషాలకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళమ్మ. తెలివే పెద్ద సమస్య అయిపోద్ది. ఎందుకంటే నాకంటే తెలివైన వాళ్ళు లేరని అనుకోవటం చాలామందికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం వేరు, దాన్ని దాటి ముందుకు దాటి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. నమ్మకంగా ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. వాళ్ళు ప్రతిభావంతులు, విద్యావంతులు, తర్వాత మంచి వ్యాపారం చేయగలిగినటువంటి వాళ్ళు, బాగా కమ్యూనికేట్ చేయగలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క హావభావాలతో మనుషుల్ని ఆకట్టగలిగేంత శక్తి వాళ్ళకు ఉంటుంది. అయితే అదేవిధంగా వాళ్ళకి సమస్య అంటే అవి ఎక్కువైపోతే ఏమవుతుంది, ఏదైనా ఎక్కువైతే సమస్య. కాబట్టి అలా ఉన్నటువంటి వాళ్ళు ఏమిటంటే ఆరుద్ర నక్షత్రంలో జనరల్గా ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలంటే ధ్యానం అనేటువంటిది. ఎందుకంటే రాహు నక్షత్రం కాబట్టి
థింకింగ్ వేరుగా ఉంటుందన్నమాట. రెండు ప్లాన్స్ ఉంటాయి అన్నమాట, 2 లేదా 3 ప్లాన్స్ ఉంటాయి వాళ్ళకి. దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. బ్రెయిన్ ఎక్కువ ఆలోచిస్తే ఏమైతే స్ట్రెయిన్ అవుతుంది. కాబట్టి మంచిగా శరీరానికి సంబంధించిన వ్యాయామం ఉండాలి, లేదా యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకోవటం, అలాగే భగవంతుడిని ఆరాధన చేసుకోవటం లాంటివి వాళ్ళు చేయగలిగితే మంచి స్థానాన్ని పొందగలుగుతాం. అలాగేనండి. కాలర్ ఉన్నారు రాజంపేట నుంచి ప్రత్యూష్ కుమార్ గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. జాతకం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 22 ఓకే 5 ఓకే 2002 టైం 8:25 AM. ఓకే. ఏ ఊరండి? సుండుపల్లి, రాజంపేట సార్, రాయచోటి. చెప్పమ్మా, ఏం తెలుసుకోవాలి? అదే సార్, ఉద్యోగం నుంచి చాలా ప్రయత్నిస్తున్నా, ఉద్యోగం రావడం లేదు. చివరి వరకు వచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? రాజంపేటలో ఉన్నానండి. రాజంపేటలో. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం, 4వ పాదం. జన్మజాతకంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉన్నటువంటి జాతకం. దశమ స్థానాధిపతి అయినటువంటి గురువు లగ్నంలోనే ఉన్నాడు మీ జాతకంలో. కానీ వ్యయంలో 4 గ్రహాల యొక్క కలయిక ఉన్నందువల్ల ఇక్కడ రాహుదశ జరుగుతుంది కాబట్టి కొంచెం బయటికి వెళ్ళి ట్రై చేయండి. అంటే బెంగళూరు ఇంకో చోటుకో వెళ్ళి తప్పక ప్రయత్నించండి, తప్పక మీకు అవకాశం దొరుకుతుంది. కానీ ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి కానీ లేదా కాలభైరవుడి గుడికి కానీ వెళితే మంచిది. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో మీ యొక్క జన్మజాతకంలో తప్పకుండా డిసెంబర్ 23 నాటికి మీకు దేంతో ఒక దాంట్లో మనం బ్రతకటానికి కావాల్సినంత ఇది దొరికేదానికి అవకాశం ఉంది. అయితే తప్పక ప్రయత్నం చేయండి, ప్రయత్నం ఆపకండి. సుబ్రహ్మణ్య స్వామి గుడికి కానీ కాలభైరవుడి గుడికి కానీ ఒకసారి వెళ్ళి దీపం పెట్టండి, భగవంతుని ఆశీర్వాదం పొందండి. అలాగే మరో కాలర్ సురేష్ కుమార్ గారు ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే గురుజీ. నమస్తే, చెప్పండి. 30వ తారీఖు 9వ నెల 1989. ఓకే. టైం ఉదయం 10 గంటలండి. ఏ ఊరు? భీమవరం అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? వివాహం గురించి సార్. వివాహం ఇంకా కాలేదు. ఓకే. భీమవరం కదా? అవునండి, భీమవరం వెస్ట్ గోదావరి. ఓకే. ఇక్కడ మీ జన్మ లగ్నం వచ్చేసి మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి వృశ్చిక లగ్నం, రాశి కన్యా రాశి, హస్త నక్షత్రం, 2వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ సప్తమాధిపతి వ్యయంలో ఉన్నాడు. సప్తమ స్థానాధిపతి 6, 8, 12లో ఉండకూడదు. వ్యయం అంటే 12. అది స్వస్థానమై ఉన్నప్పటికీ కూడా మీరే చెప్పారు ఇప్పుడు 89లో పుట్టారు, వివాహం జరగలేదని. కాబట్టి కుటుంబ స్థానంలో శని కూడా ఉన్నందువల్ల ఇది కొంచెం ఇబ్బంది కలగటానికి గల కారణం అండి. వివాహానికి ప్రయత్నం మానుకుంటే మంచిదేమో. లాస్ట్గా ఒక్కసారి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మాత్రమే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ అంత సక్సెస్ఫుల్గా లేదు సార్. దయచేసి మీరు వీరిలాగా అనుకోవద్దు. అంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేసేదానికి కాదు. దీనివల్ల తర్వాత మీకు ప్రయోజనం ఉండదు. దానివల్ల మీకు సమస్య ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి అలా ఉన్నది కాబట్టి చెప్పడానికి ఆహా ఓహో హస్త నక్షత్రం అద్భుతం, 11వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి, అద్భుతంగా ఇవన్నీ కాదు. ఎందుకంటే జాతకంలో కుటుంబం అనేది ఉండాలి. కుటుంబ స్థానంలో శని ఉన్నాడు. ఓకే. తర్వాత అష్టమంలో గురువు ఉండిపోయినాడు, లగ్నాన్ని చూడట్లేదు. తర్వాత సప్తమాధిపతి వ్యయంలో ఉన్నాడు. ఆఖరి ప్రయత్నంగా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మాత్రమే ప్రయత్నం చేయండి. అది ఆఖరి ప్రయత్నంలో ఏమన్నా అవుతుందేమో భగవంతుడి అనుగ్రహం. ఆ తర్వాత చేసి ప్రయత్నం ఉండదు సార్. అందుకని మిమ్మల్ని డిస్కరేజ్ చేసేదానికి కాదు. చక్కగా మీ పని మీరు చేసుకుంటూ అద్భుతంగా ఆధ్యాత్మికంగా లేదా మీకు ఇష్టమైన మార్గంలో నడవండి. దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. కానీ ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటిది. భగవంతుడు ఎందుకు ఇచ్చాడో తెలియదు కాబట్టి కొన్నిటి మనం యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. ఏదో అబద్ధాలు చెప్పి మీకు పరిహారాలు చెప్పి చేయొచ్చు, కానీ అలాంటివి నేను చేయను. ఓకే. కాబట్టి దయచేసి మీరు లాస్ట్ ప్రయత్నంగా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మాత్రమే ప్రయత్నం చేయండి. ఓకే. అలాగే గురుగారు, మరి రేపు ఏ నక్షత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం? ఆరుద్ర తర్వాత వచ్చే నక్షత్రం పునర్వసు. ఈ పునర్వసు నక్షత్రం గురించి చెప్పుకుందాం. అలాగే, ధన్యవాదాలు గురుగారు. ఇది వాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.